డకౌట్ అయ్యి అభిమానులతో ఆజం ఖాన్ ఫైట్. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో పాకిస్తాన్ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న అందరూ భావించారు. కానీ ఎట్టకేలకు చివర్లో అయితే చేతులెత్తేసి సో టైగా అయితే ముగించిందనమాట. సో ఈ విషయం పక్కన పెట్టి అందులో ఆజం ఖాన్ ఒక బ్యాట్స్మెన్, పాకిస్తాన్ బ్యాట్స్మెన్. సో యంగ్స్టర్ అనమాట తను. సో తను ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు తనని. కొన్ని కొన్నిసార్లు చాలా బాగా ఆడతాడు, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడతాడు, కొన్ని కొన్నిసార్లు డకౌట్ అయిపోతూ ఉంటాడు అనమాట. సో ఈ టీ20 వరల్డ్ కప్ అయితే రెండుసార్లు అయితే డకౌట్ అయిపోవడం అయితే మనం చూసామన్నమాట ఆజం ఖాన్. అంటే ఫస్ట్ మ్యాచ్ డకౌట్ అయ్యాడు, ఇంతకుముందు ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఓ మ్యాచ్ అయితే తనైతే డకౌట్ ఇంగ్లాండ్తో 5 బాల్స్ ఆడి కేవలం 0 రన్స్ కూడా అయితే అవుట్ అయ్యాడు అనమాట. నిన్న కూడా ఒక మంచి బాల్కి అయితే స్పిన్నర్స్ అయితే బోల్టా కొట్టి ఆజం ఖాన్ అయితే అవుట్ అయ్యాడు. అవుట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళే దారిలో అయితే కొంతమంది అభిమానులు ఇతనైతే ఆట పట్టించారు అని చెప్పుకోవచ్చు. సో ఒక ఏనుగులాగా ఉన్నావు, పెద్ద ఏనుగులాగా ఉన్నావు, సో డకౌట్ అయిపోతున్నావు అని అంటూ అయితే గట్టిగా అయితే చెప్పారనమాట ఒక అభిమాని. అది జీర్ణించుకోలేక ఆజం ఖాన్ తనైతే ఫైట్కి అయితే దిగాడనమాట. ఏం మాట్లాడుతున్నావు అని అంటూ కొంచెం గట్టిగా అయితే అక్కడైతే కొంతవరకు అయితే ఉధృతి అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆజం ఖాన్ వాళ్ళ నాన్న కూడా ఒక క్రికెటర్ అనమాట పాకిస్తాన్ సంబంధించి. సో తన వల్ల ఇతనికి ఛాన్సెస్ వస్తూ ఉన్నాయి. ఇతనికి ఎటువంటి టాలెంట్ లేదు, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అంత లావు ఉన్నాడు, సో వేస్ట్ క్యాండిడేట్ అని అంటూ కొంతమంది అభిమానులు తనైతే ఆట పడిస్తున్న సందర్భంలో ఆజం ఖాన్ సీరియస్ అయ్యి వాళ్ళపైకి దురుసుగా కొన్ని మాటలు వదిలాడు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఏది ఏమైనా సరే యూఎస్ఏతో మ్యాచ్ టై చేసిన తర్వాత సూపర్ ఓవర్లో కూడా వాళ్ళు ఇచ్చిన చేజింగ్ 17 రన్స్ కొట్టారనమాట. వాళ్ళు ఆ చేజింగ్ వీళ్ళు చేజ్ చేయలేక అస్సలు సతమతం అవుతున్నారు. ఆమీర్ కానివచ్చు, హ్యారిస్ రాఫ్ కానివచ్చు, షాయిన్ అఫ్రీది, నజీమ్ షా, సో అద్భుతమైన బౌలింగ్ ఎఫెక్ట్ ఉందన్నమాట పాకిస్తాన్కి. అయినా సరే వాళ్ళు పూర్ ఫీల్డింగ్, పూర్ క్యాచెస్ కూడా కొన్ని డ్రాప్ చేస్తున్నారనమాట. సో అంత ఎఫెక్టివ్గా లేదనమాట. అందులోనూ యూఎస్లో మాకు ఇండియన్ ప్లేయర్స్ అయితే 3 ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట. సో కాబట్టి మరో ఇండియా అని అంటూ అయితే మారుతున్నారు. ఏది ఏమైనా సరే పాకిస్తాన్ ఓడిపోతే అది ఏ టీం అయితే ఇండియన్ ఫ్యాన్స్కి అయితే ఒక సంబరాలు అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆజం ఖాన్ అలానే ఆడియన్స్ పైన ఫైట్ పై మీ ఒపీనియన్ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.